హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధా గోపాలం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇక ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసింటారు కదా అందరూ. మా అక్క కూతురు పెళ్లి. మా రెండో పెదనాన్న వాళ్ళ మనమరాలు లిఖిత పెళ్ళనమాట. నేను పెళ్లి వీడియోని 2 పార్ట్స్‌గా పెడుతున్నాను. ఈరోజు వచ్చేసి హల్దీ అలాగే సంగీత్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశాము అందరూ. చాలా చాలా బాగుంది. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామా? వచ్చేసేయండి. హాయ్ చెప్పు. హాయ్ మమ్మీ. అమ్త హాయ్. మా అల్లుడు, రెండో అల్లుడు, అక్కగారు, తమ్ముడు గారు, ఇదేమో కూతురు. పెళ్లి కూతురు ఇంకా రాలే. ఇక్కడేమో ఫోటోషూట్ జరుగుతూ ఉంది. సూపర్. ఇక్కడ మేము హల్దీ ఫంక్షన్ వచ్చేసి మధ్యాహ్నం లంచ్ వరకు పెట్టుకున్నాము. మార్నింగ్ ఒక 10:00 నుంచి ఆఫ్టర్నూన్ 1:00 వరకు జరిగిందనమాట. హాయ్ చెప్పండి. హాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్. అయ్యో లేదు. ఇక్కడ కొద్దిసేపు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫోటోషూట్ అయితే జరిగింది. ఇక్కడ మీరు చూస్తుంది అయితే సిస్టర్స్ అనమాట. మా అక్క వాళ్ళ పెద్ద కూతురు అలాగే చిన్న అమ్మాయి. ఇంక ఇక్కడైతే కాబోయే అల్లుడు ఆల్రెడీ అయినాడు. ఇద్దరు అల్లుళ్ళు అనడానికన్నా కూడా మంచి ఫ్రెండ్స్ అనమాట. ఎప్పుడు ఇలాగే ఫ్రెండ్స్ లాగే ఉండాలని కోరుకుందాం. నెక్స్ట్ అయితే ఇక్కడ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ. ఇందులో మా బావగారు లేరు. మా బావగారు నిజంగానే లేరు, కాలం చేశారు. మా అక్క ముగ్గురు పిల్లలు, వాళ్ళిద్దరు అమ్మాయిలు, వాళ్ళ అల్లుడు కొడుకు. నవ్వు ఆపుకోకూడదు, నవ్వాలి నవ్వు వచ్చినప్పుడు. ఈరోజు కెమెరా వాళ్ళ చేతులు విలుపాలి. ఇంక ఇక్కడైతే పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు, వీళ్ళిద్దరికి అక్క కూడా ఉంది కానీ తను ఆ రోజు రాలేకపోయింది. వీళ్ళిద్దరు అన్న తమ్ముడు అనడానికన్నా కూడా మంచి ఫ్రెండ్స్ అని అయితే అనొచ్చు. అంత మంచిగా ఉంటారు ఇద్దరు. చాలా కోఆపరేటివ్. నేనైతే ఎక్కడ చూడలేదు.
ఇక్కడ ఏం జరిగిందంటే పెళ్ళికొడుకు వచ్చేసి అత్త ఫేస్‌లో గంధం ఎక్కువైంటే క్లీన్ చేయండి అన్నాడు. నేనేమో ఫేషియల్ లాగా అవుతుందని ఫేస్‌కంతా ఏసి ఇంకా బాగా స్క్రబ్ చేశాననమాట. అది కామెడీ ఎళ్తుంది ఇక్కడ. పెళ్లి కూతురికి కూడా అలాగే చేశాను. పెళ్లి కూతురైతే "ఆ! పర్వాలేదు పిన్నమ్మ ఇంకా బాగా పుయ్యండి పర్వాలేదు" అనింది. ఇంకిక్కడ కెమెరామెన్ వచ్చేసి వీళ్ళని మామూలుగా వాడుకోలేదనమాట ఫోటోస్ కోసం. ఇంకా చుట్టుపక్కల ఉన్న మమ్మల్ని గూడా బాగా ఫోటో ఎఫెక్ట్ కోసం బాగా వాడేసుకున్నాడనమాట. పాపం వీళ్ళకైతే చలి పుట్టేసి క్లైమేట్ కూడా ఆ రోజు బాలేదు. ఇద్దరికీ కోల్డ్, ఫీవర్ వచ్చేసింది పాపం. ఇంకా మా లిఖిత అయితే పాపం పెళ్లిలో గూడా టాబ్లెట్స్ కంటిన్యూ చేస్తూనే ఉండింది. బాడీ పెయిన్స్, కోల్డ్, హెడేక్, ఫీవర్ అన్నీ గూడా పాపమయితే. Peace. ఇంకిక్కడితో హల్దీ ఫంక్షన్ అయితే అయిపోయింది. ఆఫ్టర్‌నూన్ లంచ్ తర్వాత ఇంకా సంగీత్ అయితే మొదలైంది. ధూమ్‌ధామ్‌గా జరిగింది. అందరూ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు, పెద్దలు.
ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడు వాళ్ళ టీం ఫ్రెండ్స్ అనుకుంటా. ఈ స్టేజ్ సరిపోలేదు వాళ్ళకి, ఇంకా కొంచెం పెద్దగా అయింటే ఇంకా వాడేసుకునే వాళ్ళు అనమాట. ధూమ్ ధామ్ అసలు సూపర్ డూపర్గా చేశారు. మా పెద్దక్క మనమడు దర్శిత్. ఇక్కడితో సంగీత్ అలాగే హల్దీ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది. మేము హల్దీ సంగీత్ కూడా పెళ్లి కన్నా కూడా ఒక 4 days ముందే పెట్టుకున్నాము. ఇదైతే 2 days తర్వాత అనమాట మా అక్క వాళ్ళ ఇంట్లో. మేము బుధవారం దేవుడికి పెట్టాము. పెళ్ళైతే శుక్రవారం జరిగింది. బిఫోర్ డే నైట్ మేము కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాము. డైలీనా అంతే అయిపోయా. డైలీ అప్లోడ్ చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తుంది. ఒకటే పులిగూర ఫేవరెట్. మళ్ళా కావాలంటే పోతే కెమెరామెన్ పెట్టుకుంటే అయిపోయింది. మనకు అదే అంటారు కదా, పండగ అని పబ్బం అని ఏదన్నా ఉండి అది పులిగూర ఉండాల్సింది, లోట్లోకి పోవాల్సిందే. ఇంక ఇదైతే దేవుడికి పెట్టే రోజు మార్నింగ్ ముందుగా కౌరికి పూజ చేసాము. పందిరి వేయాలి కదా, అందుకోసమని. ఇంక ఇక్కడ దేవుడికి పెట్టడానికని అన్ని రెడీ చేసుకుంటున్నాము. మేము మార్నింగ్ లేచి అన్ని ఫ్రెష్గా రెడీ చేసుకున్నాము. అర్లీ మార్నింగ్ అందరూ 3 లేసామన్నమాట. దేవుడికి పెట్టడం అయితే కొంచెం లేట్గానే పెట్టాము. ఇంకా పెళ్లి కూతురికి ఆల్రెడీ హెల్త్ బాగాలేకుండా ఉంది, ఫీవర్ వచ్చేసింది దానికైతే. దానికోసమని తనని తొందరగా లేపించడం ఎందుకనేసి కొంచెం లేట్గానే పెట్టుకున్నాము. మామూలుగా అయితే దేవుడికి పెట్టడం అంతా అర్లీ మార్నింగ్ 6 o'clock లోపల అయిపోతుంది. ఎక్కువ అంటే కూడా 7 o'clock లోపల. ఇంక ఇక్కడ నేను కొన్ని అలాగే మేము ఎలా పని చేసుకునేప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నామో అలాగే పెట్టేశాను అనమాట. చామంతి మాత్రం పెద్దగా ఉండేది. వైట్ కలర్ రోజు వైట్ చామంతి ఒక రోజు 2 చామంతి.
షాంపూలు కనిపిస్తుంది ఈడే కవర్లో ఉంది, యా కవర్లో ఉంది కవర్లో ఉంది. సరేలే. ఇక్కడ వీడియో తీయడానికి నాకు మా పెద్దక్క కూతురు త్రివేణి హెల్ప్ చేసింది. తనే వీడియో తీస్తుంది ఇక్కడ. థ్యాంక్ యూ త్రివేణి. రోజు ఇది లోటస్ దీనికేనా? పెద్దగా ఉంది కావాలా దాని కార్డు లేదు దానికి సంపంగి పూలు వైట్ బెక్క సంపంగి పెట్టు రోజు ఇప్పుడు పెట్టి సాపకు సంపంగి పెట్టు ఇప్పుడు రెడ్డి పెట్టు ఈ పక్క రెడ్డి పెట్టు ఇప్పుడు ఈ పక్క రెడ్డి పెట్టు మళ్ళీ సంపంగి పెట్టు సంపంగి వాసన బాగుంది ఇప్పుడు సంపంగి పెట్టు కాడలు పెద్దగా ఉండేది పెట్టకూడదు అటు పెట్టు ఇక కొంచెం ముందుకు వెళ్ళమో ఇప్పుడు సరిపోయింది ఇంకా కావాలా చామంతి ఇప్పుడు ఇప్పుడు చెప్పు పెట్టు సంపంగి పెట్టు ఇంక ఇక్కడ మేము దేవుడికి ఇలా సగం రెడీ చేసుకున్న తర్వాత పెళ్లి కూతురికి నలుగు పెట్టాము. మేము ఇక్కడ నలుగు పెట్టడానికి పసుపు, గంధము, కుంకుమ, అక్షింతలు, నువ్వుల నూనె వాడతామన్నమాట. ఇప్పుడు నలుగు పెడుతుందైతే పెళ్లి కూతురికి పెద్ద మేనమామ భార్య రూప. ఇక్కడ ముందుగా ఎవరైతే నలుగు పెడతారో లాస్ట్ లో వాళ్ళే పెళ్లి కూతురికి తలకి నూనె అంటాలి. ఇక్కడ పెళ్లి కూతుర్ని కూర్చోపెట్టాం కదా మేము పీట పైన. ఆ పీట పైన మేము తెల్లటి పంచె వేసాం కదా, ఆ పంచకి 4 పక్కల బియ్యంని నానబెట్టి అందులో బెల్లము, కొబ్బరి ముక్కలు కట్ చేసి వేసి 4 పక్కల ఆ నానబియ్యాన్ని అలాగే తాంబూలం, ఆకు, వక్క, పండు పెడతాము. ఇక్కడ నలుగు పెడుతుంది వచ్చేసి తులసి అక్క, మా అక్క వాళ్ళ తోడికోడలు, మా బావకి కజిన్ బ్రదర్ వాళ్ళ వైఫ్. తనే మా అక్కకి బాగా హెల్ప్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెళ్లి కూతురికి రెండో మేనమామ భార్య చందన. ఇప్పుడు పెడుతోంది పెళ్లి కూతురికి అక్క మమత. ఇక అందరూ నలుగు పెట్టేసిన తర్వాత లాస్ట్లో నూనె అంటుతున్నాము. ఇదైతే కంపల్సరీగా చేస్తాం. ఇది మా సాంప్రదాయం అన్నమాట. పెళ్లి కూతురు రెడీ చేయడానికి ముందుగా నలుగైతే ఇలా ఉంటుంది. నలుగొంత అయిన తర్వాత ఆఖరిన ఇక్కడ హారతి ఇస్తున్నాము. హారతి ఇచ్చిన తర్వాత పెళ్లి కూతురు స్నానం చేసి రెడీ అయ్యే లోపల మేము మిగిలిన పూజకంతా రెడీ చేసేసుకున్నాం అనమాట. ఈ వీడియోలో అయితే నేను ఇంతవరకే చూపిస్తున్నాను. కొంచెంగానే ఇచ్చిండాలి. నాకు చాలదు. దీన్ని కొట్లాడేది మేము చిన్నోళ్ళు దీంట్లో కొంచెం టెంకాయ కట్ చేసేసి ఉంటాయి పెట్టేస్తాం కదా, ఇప్పుడు కొడతారు కదా. ఓకే ఓకే. రూపా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మిగిలిన కార్యక్రమం అంతా
చూపిస్తాను. వీలైనంత తొందరగా అప్లోడ్ చేస్తాను వీడియో. నా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నా, అలాగే ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సీ యూ సూన్.